మన దేవుడు ఎంత గొప్పవాడో, మన దేవుని నామం ఎంత గొప్పదో ఆయన బిడ్డల ద్వారా కూడా ఆయన చూపించగలడు. దేవుడు నేరుగా వచ్చి ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడో, గొప్పవాడో ఆయన కనుపరుచుకోగలడు. ఆయన చాలా వైభవముతో, ఆయన ఘనకీర్తితో తన్ను తాను అందరికీ కనిపించగలడు. కానీ ఆయన దేని ద్వారా అయినా కూడా తను ఎట్టివాడో, తను ఏమై ఉన్నాడో, తను ఎంత గొప్పవాడో, తను ఎంత ఘనుడో తన్ను తాను అనేకమైన వాటి ద్వారా కనుపరుచుకోగలడు మన దేవుడు. ఈ క్రమములో దేవుడు అనేకమైన వాటి ద్వారా కనుపరుచుకొనుటకు శక్తి కలిగినా కూడా తను ఎన్నుకొని ఏర్పరచుకొని తన సొంత స్వారూప్యములో, పోలికలో చేసుకొని నరుని ద్వారా తన్ను తాను కనపరుచుకొనుట అంటే దేవునికి ఎంతో ఇష్టము. హల్లెలూయా. దేవునికి ఎంతో ప్రీతి పాత్రముగా ఉన్నది. దేవుడు తన బిడ్డగా, తన బిడ్డలుగా, తన ప్రజలుగా చేసుకున్న మానవులు మానవ జాతి ద్వారా తన్ను తాను కనపరుచుకొనుట అంటే దేవుడు ఎంతో ఆనందించేవాడుగా, సంతోషించేవాడుగా ఉన్నాడు. కాబట్టే ఈ యొక్క భూమిపైన తాను ఇష్టపడిన, తాను ఆశించిన, తను ఎన్నుకొని ఏర్పరచుకున్న ప్రజలందరినీ ఆయన వాడుకున్నాడు. ఎంతో మంది ద్వారా తన్ను తానుగా కనుపరుచుకొనడం జరిగింది. ఆది మానవుడైన ఆదాము నుండి పాత నిబంధన చివరి వరకు, క్రొత్త నిబంధనలోని యేసయ్య నుండి ఇప్పుడు భూమిపైన ఆయన నామాన్ని బట్టి రక్షింపబడి, విమోచింపబడి, ఆయన రాజ్యములో చేర్చబడిన చివరి విశ్వాసి వరకు కూడా తాను ఏంటో, తన శక్తి ఏంటో, తన ప్రభావం ఏంటో దేవాతి దేవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు కనపరుస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్రమంలో ఎంతో మందిని బైబిల్లో మనం చూసాము. అది పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు. ఎంతో మంది ఆయన దైవజనులుగా, దాసులుగా దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్న ఘనమైన వారు ఎంతో మంది ఉన్నారు. అది ప్రవక్తలు అనబడేది వారు. కానీ అలాగే ఆయన బిడ్డలుగా పరిపూర్ణముగా రక్షింపబడి విమోచింపబడిన క్రీస్తును ధరించుకున్న తన విశ్వాసులైన ఎంతో మంది కావచ్చు. వారందరినీ కూడా ఇప్పటి వరకు దేవుడు వాడుకుంటూనే ఉన్నాడు. తన ప్రభావాన్ని అందరి ద్వారా కనుపరుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఎంతో మందిని మనము వాక్యములో, బైబిల్లో ధ్యానించడం జరిగింది. ఎంతో మంది వారి జీవితాలను, వారి జీవిత గాథలను, వారి యొక్క జీవితంలో జరిగిన వింతలు, విశేషాలు, గొప్ప కార్యాలను, ఆశ్చర్య అద్భుత క్రియలను మనము కనుగొనడం జరిగింది. వాటినన్నిటినీ మనము ధ్యానించాము, చదివాము, విశ్లేషించాము, ఎంతగానో బలపరచబడడం జరిగింది. బైబిల్లోని ప్రతి క్యారెక్టర్, ప్రతి వ్యక్తి గురించి మనం చదువుతూ ఉండగా అది మంచి అయితే మంచిగా మనం బలపరచబడడం జరుగుతుంది. వారి జీవితంలో వారు ఏదైనా చెడు జరిగి, వారు చెడు చేసి, వారు చెడుకు గురై, వారు నష్టానికి గురై, వారు నష్టము అనుభవించి, వారు నాశనమై ఉంటే, వారు త్రోవ తప్పి ఉంటే అది మన జీవితంలో ఎలాగ జరగకుండా ఉండాలి అన్న ఆ యొక్క పాఠమును కూడా మనము నేర్చుకొని ఉంటాము. ఆ విధముగా బైబిల్ని దేవుడు మనకు ఒక గొప్ప బహుమానంగా అనుగ్రహించగా అందులోని వాక్యాలను విశేషముగా మనము హత్తుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అవన్నీ కూడా దేవుడు ఒక ఆచారముగా మనము చేయుటకో వ్యవహరించుటకో ఇవ్వలేదు. కానీ అవన్నీ కూడా మన జీవితంలో అన్వయించుకొనడానికి, వాటన్నిటినీ మనము మన జీవితంలో అనుభవించుటకు, అవన్నీ మార్గములుగా మన జీవితంలోని ఆత్మీయ పాఠములుగా మనము వాటిని స్వీకరించి మనము బాగుపడాలి అని, మనము రూపాంతరం చెందాలి అని, మన మనస్సు వాక్యము వలె, వాక్యాన్ని బట్టి, వాక్యము నందు నూతన పరచబడి యేసుక్రీస్తు పోలికలోనికి మనమంతా మార్చబడాలి అని, పోయబడాలని, రూపాంతరం చెందాలి అని మన దేవాతి దేవుడు, మన తండ్రి అనే దేవుడు మనందరి కొరకు గొప్ప ప్రణాళికను, ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. హల్లెలూయా.